ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం ఏంటంటే సమాధిలో విజయం. విచిత్రం ఉంది కదా టైటిల్. సమాధిలో ఎప్పుడు పెట్టబడతారు అంటే ఎవరిని పెడతారంటే ఓడిపోయిన వాళ్ళని పెడతారు. ఇంతకీ ఏంటి ఆ ఓటమి? పుట్టిన దగ్గర నుండి ప్రాణపోయే చివరి వరకు బతకాలి 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 బతకాలి. అవునా? పని చేసేది దేనికి? బతకడానికి, సర్వే అవ్వడానికి భూమి మీద. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకని? బతకాలి. మనిషి చివరి వరకు చేసే పోరాటం ఏంటంటే మరణాన్ని గెలవడానికి. చూడండి, చాలా మందిలో కూడా నేను ఇది చూశాను. బాగా ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటే తరాలకు సంపాదించుకుని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయంటే మేము చనిపోము, మేము చిరకాలం భూమి మీద బతికే ఉంటాం అన్నట్టే మాట్లాడతారు. పాపం ఆ చివరి రోజుల్లో ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ చివరి క్షణాల్లో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే మేము గెలవలేము. ఆ చివరి క్షణంలో కూడా కొంతమంది డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయండి, బీపీ చూడండి, షుగర్ చూడండి, ఈ నరాల పరీక్ష చేయండి. ఎందుకని ఇవన్నీ ఆ చివరి క్షణంలో కోడతారంటే నేను బతుకుతాను ఒక ఆశ, అంతే కదా. కానీ కట్ చేస్తే తీసుకెళ్ళి ఓటమితో సమాధిలో కొనుక్కుంటామే. నేటి వరకు అదే జరుగుతుంది, ఇంకా ముందు కూడా అదే జరిగిద్ది. అయితే నేను చెప్పే సమాచారం ఎవరైనా వింటే అర్థం చేసుకుంటే వాళ్ళల్లో ఒక ఆశ చిగురిస్తుంది. మరణాన్ని జయించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనే మాట మీ చెవిలో పడితే, అది మీకు అర్థమైతే చావుకు ఎవరో భయపడరు. మీకు అర్థం కావడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి నరవతారిగా వచ్చాడు. వచ్చి మానవులందరూ పాపాల కోసం చనిపోయాడు. మరి ఏం చేయగలం? ఇంక వేరే దారి లేదు మనకి. ఆయన వచ్చి చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచంలో చెప్పిన మాట ఏంటంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా. ప్రతి మనిషితో సవాల్ చేసింది అది. నిన్ను చంపుతా, నిన్ను చంపుతా, నిన్ను చంపుతా, నిన్ను చంపుతా, నిన్ను చంపుతా, నిన్ను చంపుతా. ప్రతి మనిషితో సవాల్ చేసింది అది. ఏ మనిషి నిలబడలేకపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత బయటకు వచ్చే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, చావు ఆయన ఆపలేకపోయింది. కారణం, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మరణం ఆయన్ని మింగేయలేకపోయింది. సశరీరుడుగా సమాధిలోని బయటకు వచ్చాడు. సంఖ్యలు తెగిపోయినాయి, బండలు తోసేబడిని. ప్రపంచానికి ఒక ధైర్యం వచ్చింది ఆ రోజు. నేను చెప్పే మాట ఇదే. ఏంటి? సమాధిని గెలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మరణాన్ని గెలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మరణించే స్వభావం కలిగిన మనిషి ఇక నుంచి మరణానికి భయపడాల్సిన అక్కర్లేదు.